వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. నవరాత్రుల్లో 3వ రోజుకి చేరుకున్నామండి. అదే గాయత్రి అమ్మవారు. గాయత్రి అమ్మవారు అంటే ఎవరు? మదర్ ఆఫ్ వేదాస్. మన వేదాలన్నీ ఆవిడ దగ్గర నుంచే పుట్టుకొచ్చిందంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సరస్వతికి మరో పేరు వచ్చేసేసి, సరస్వతి అమ్మవారికి మరో పేరు వచ్చేసి గాయత్రి దేవి అనమాట. సో ఈరోజు చాలా స్పెషల్ గెస్ట్ అండి. రాధమ్మ కూతురికి 2 పిల్లర్స్ లాంటి వాళ్ళు అనమాట. సో నేను ఒకదాన్ని ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను కాబట్టి అనదర్ పిల్లర్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, వెరీ గుడ్ కో స్టార్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆవిడని ఈరోజు ఇక్కడికి పిలుద్దాము. ఆవిడ ఒక స్పెషల్ డిష్, ఆవిడ చాలా మంచి కుక్ అండి. నేనే మంచి కుక్ అని నేను గొప్ప ఫీల్ అయిపోతూ ఉంటాను కదా, నాకంటే కూడా ఆవిడ చాలా బాగా చేస్తారు. సో ఆవిడ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఏంటి అన్నది ఈరోజు మనందరం నేర్చుకుందాం. నేను కూడా నేర్చుకోవాలి ఈ రెసిపీ. ఎప్పుడు నేను నేర్పిస్తాను, ఈరోజు నేను నేర్చుకోబోతున్నాను. సో పిలిచేద్దామా మన గెస్ట్ని. ప్లీజ్ కమ్ అండ్ గ్రేస్ దిస్ ప్లేస్. హాయ్ సామ్యాజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ తెలుసు, నేనేమీ చెప్పక్కర్లేదు ఈవిడ ఎవరని చెప్పి. అందరికీ బుజ్జమ్మ, బెజవాడ బుజ్జమ్మ. అందరి వ్యూవర్స్కి నవరాత్రి శుభాకాంక్షలు. ఎస్, నవరాత్రి శుభాకాంక్షలు. సో మీరు అడిగిన వెంటనే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సామ్యాజీ. నిజంగా చెప్పాలంటే పాపం ఆవిడ బెంగళూరుకి వెళ్ళిపోవాలండి, కానీ వెళ్ళకుండా ఆగి నా ఎపిసోడ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. అండ్ మేము మా ఎపిసోడ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వీట్ కంటే కూడా మేము ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ విత్ హనీ ఇస్తున్నాం అనమాట, హెల్దీగా ఉంటుందని. వెరీ గ్రేట్ థింగ్. Thank you so much, and it's a great pleasure that I have come to your channel to cook. ఎందుకంటే నాకు కుకింగ్ వస్తుందని వ్యూవర్స్కి తెలీదు. అదే నేను అన్నాను, అసలు చాలా మందికి మీ కుకింగ్ వచ్చని తెలీదు. అవును, కానీ నేను చెప్తున్నాను, సౌమ్య గారు ఈజ్ అన్ ఎక్సలెంట్ కుక్. మాకు షెడ్యూల్ బ్రేక్ ఎప్పుడైనా వస్తే షీ విల్ కాల్ మీ అండ్ సే, మేఘ్నాజీ యూ డోంట్ కుక్ ఎనీథింగ్ టుడే, ఐ విల్ సెండ్ బిసిబెల్లాబాద్. పోనీ ఒట్టి నాకు మా ఆయనకే పంపిస్తుందా? నో, షీ విల్ సెండ్ ఫర్ మీ, మై హస్బెండ్, కింద మా మమ్మీ పప్ప అండ్ మా తమ్ముడికి, అందరికీ పంపిస్తారనమాట. సో ఈరోజు మీ దగ్గర నుంచి ఒక మంచి రెసిపీ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మీకు తెలుసు నా ఫేవరెట్ రెసిపీ అది అనేసి, కానీ నాకు ఇప్పటివరకు రాదు. మీరు ఏం నేర్పించబోతున్నారో చెప్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఇది వచ్చి పులియోగరే అనేసి, పులియోగరే అనేసి దిస్ ఇస్ పక్క అథెంటిక్ అయ్యంగారి పులియోగరే అనమాట. ఓకే, సో నేను బ్రాహ్మణ్, యాక్చువల్లీ బేసిక్లీ బ్రాహ్మణ్ అనమాట. సో దట్ పర్టికులర్ టేస్ట్ వి గోట్ ట్రై టుడే. ఓకే, నేను ఎక్సైటెడ్గా ఉన్నాను నేర్చుకోవడానికి. మనం ఇక్కడ పులిహార ఎలా చేసుకుంటామో, కర్ణాటక సైడ్ పులియోగరే అనేది చాలా ఫేమస్ డిష్. సో అన్నీ మన వంటలే ఎందుకు నేర్చుకోవడం, కొంచెం పక్క రాష్ట్రం కూడా నేర్చుకుంటే దేవుడికి ఒక కొత్త వెరైటీ పెట్టినట్టు ఉంటుంది కదా. సో అందుకని వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు చెప్పేస్తారా మాకు? ఓకే, సో ఇంగ్రీడియంట్స్కి వెళ్ళే ముందు వచ్చే గెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా ప్యాంపర్ చేయాలని ఫిక్స్ అయిపోయాను నేను. సో మీకు ఇది వన్ మోర్ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ పూజా హౌస్ బే అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. సో దిస్ ఇస్ అ బుజ్జమ్మకి చాలా సామాన్లు ఉంటాయి. బుజ్జమ్మకి పాపం ఆవిడ క్యారెక్టర్కి ఆవిడ ఎన్ని సామాన్లు మోస్తారో. సో కొంచెం దీని మీద ఏమైనా తగ్గుతుందేమో చూద్దాం మనం. సో మీరు ఇక్కడ ఏమన్నా పెట్టుకోవచ్చు, పెట్టేసేసుకొని మొత్తం యూ కెన్ జస్ట్ పుల్ ద హోల్ థింగ్, మొత్తం పుల్ చేసేయచ్చు మీరు ఇలాగా. క్యూట్ వన్ మొత్తం ఇలా చేసేయచ్చు. చేసేసి మీరు ఇలా పెట్టుకొని మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ట్రావెల్ నైస్. నో, వెల్కమ్. సో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్లోకి వెళ్దాము. మీరు నేర్పిస్తే నేను నేర్చుకుంటాను. ఓకే, అండ్ దీని తర్వాత మధ్య మధ్యలో కొన్ని మిమ్మల్ని నేను మన జర్నీ, మన సీరియల్ గురించి, వాటన్నిటి గురించి అడుగుతాను. బికాజ్ మీరు వచ్చారంటే వాళ్ళందరికీ వినాలి, చాలా తెలుసుకోవాలి బుజ్జమ్మ గురించి అని అనుకుంటారు కదా. నాకు అన్నీ తెలుసు, వాళ్ళ కోసం మనం మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ. పులియోగరేకి కావలసిన పదార్థాలు లేకపోతే ఇంగ్రీడియంట్స్ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఒక బౌల్ కుక్డ్ రైస్ అండి, మీ ఇష్టం, మీ క్వాంటిటీకి ఎంత కావాలంటే అంత రైస్ బాయిల్ చేసుకోవచ్చు మీరు. మేము ఒక చేతికి సరిపడే అంత చింతపండుని కడిగి నానబెట్టి పెట్టుకున్నాము. పసుపు, ఇంగువ, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, తెల్ల నువ్వులు వాడుతున్నాం ఇక్కడ.
మిరియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాము, మనకి ఎంత కావాలో అంత పౌడర్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వచ్చి ఆవాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ వచ్చి పల్లీలండి, ఉప్పు, కారం, కావలసినంత నూనె, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ఎండుమిరపకాయలు, రసం పౌడర్. ఇక్కడ మేము MTRది వాడుతున్నాము, మీరు ఏదైనా వాడుకోవచ్చు, అది మీ ఇష్టము. నువ్వులు ఇంకా మిరియాలు మనం రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేస్తామన్నమాట. అది పులియోగరైకి స్పెషల్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ బెల్లం అండి, నేను ఇక్కడ బెల్లం పౌడర్ వాడుతున్నాం మేము. మీరు కావాల్స్తే బెల్లంని తీసుకొని పౌడర్ చేసుకోవచ్చు. సో పౌడర్ చేసేసుకున్నాం మేము. పౌడర్ రెడీగా ఉంది. చింతపండు పులుసుని మంచిగా పిసికేసి దాన్ని పల్ప్ రెడీ చేసుకున్నాము. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ దగ్గర తెచ్చేసుకున్నాము. ఈ ప్రొసీజర్ చాలా పెద్దదా? లేదు, యాక్చువల్లీ ఇంగ్రీడియంట్స్ చాలా ఉంది కాబట్టి ఇది వెరీ సింపుల్ టు డూ, వెరీ ఈజీ. చూడటానికి మనకు అలా ఏంటంటే బ్యాలెన్సింగ్ చేయాలి. ఇట్ ఈస్ స్పైసీగాను ఉండాలి, పులిగాను ఉంటుంది, స్వీట్గాను ఉంటుంది. అదే ఇది పులియోగర. పులి మీన్స్ యూ నో, పులి మీన్స్ చింతపండు. చింతపండు, యా. పులి మీన్స్ వాట్? సార్. yes. సార్ is పులి. చింతపండు, Okay. yes. Ogare means rice. ఓగరై మీన్స్ రైస్. Yeah, ogare means rice. అంటే ఇది చాలా స్పెషల్ ఐటమ్. ఇది ఏంటంటే యాక్చువల్లీ బ్రాహ్మిన్స్ ఫుడ్ అన్నమాట. ఎందుకంటే దే నాట్ యూజ్ ఆనియన్, నథింగ్, రైట్? సో ఎనీ కైండ్ ఆఫ్ పూజ యూ డూ, యూ కెన్ కీప్ ఇట్ నైవేద్యంకి పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే దేవుడికి మనం ఉల్లిపాయలు వేయం కదా అసలుకి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ. దేర్ ఆర్ సమ్ టెంపుల్స్ బెంగళూరులో, వెంకటేశ్వర టెంపుల్స్ అలాంటిది ఉంది. అక్కడ చేస్తారు, అంటే ప్రసాదం లాగా ఇస్తారు మీకు. ఎంత టేస్టీగా ఉంటుందంటే అది తినడానికి కోసమే అక్కడ వెళ్తారు యాక్చువల్లీ. అయితే నేను బెంగళూరుకి వచ్చినప్పుడు నన్ను అలాంటి టెంపుల్కి తీసుకెళ్ళాలి మీరు. ఎస్, ష్యూర్, ఐ విల్ టేక్ యు దేర్. ఎస్. సో నేను మేల్కోటే అని ఒక ప్లేస్ ఉంది, విన్నాను నేను. మేల్కోటే ఉంది. అది లైక్ ఇట్స్ లైక్ హిల్, ద టెంపుల్ ఇస్ ఆన్ ద హిల్. ఓకే. వెన్ వి గో దేర్ వీ హ్యావ్ టు క్లైంబ్ దట్ అండ్ గో. వీ విల్ బి సో టైర్డ్ అండ్ సో హంగ్రీ. అదే టైంలో అక్కడ యాక్చువల్లీ ప్రసాదం లాగా దే విల్ బి సెల్లింగ్. ఓకే, ఫుల్ 1 బాక్స్ అన్ని తీసుకొని తినే. ఆల్మోస్ట్ దిస్ వాట్ ఎవర్ ఐ మేక్ నౌ విల్ బి ద సేమ్ టేస్ట్, అలానే వస్తుంది. సో ఒక టెంపుల్ పులియోగరై మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఓకే, నేర్చుకునే ముందు నేను మీకు చెప్పాను కదా, మీ ప్యాంపర్ ఆర్ గెస్ట్ విత్ గిఫ్ట్స్ అనేసి. సో దీస్ ఆర్ 2 స్మాల్ టెరకోటా బౌల్స్. ఇందాకే మీరు అన్నారు కదా తామరసాది నాది బేలన్ అండ్ చక్లీ బాగుంది అని చెప్పి. సో దిస్ ఇస్ సెంట్ బై హర్ అనమాట. సో ఇప్పుడంతా ఎకో ఫ్రెండ్లీ కాబట్టి దీస్ ఆర్ ఫర్ యూ. మీరు బెంగళూరుకి తీసుకెళ్ళి మీ బెంగళూరు ఇంట్లో పెట్టుకోండి. సో బ్యూటిఫుల్ ఇట్ ఇస్ రియల్లీ. నో, థ్యాంక్ యూ. ఆల్ హ్యాండ్ పెయింటెడ్. I can make out. అండ్ ఇది ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, మీకు మీరు కోవిడ్ టైంలో మీరు ఎంత సఫర్ అయ్యారో మా అందరికీ తెలుసు. ఆ టైంలో మీరు ఫైట్ చేసి వెనక్కి వచ్చారు. సో యూఆర్ అ ఫైటర్. సో యూ నీడ్ సంబడీస్ బ్లెస్సింగ్స్. అండ్ బికాస్ యూ ఆర్ అ స్పెషల్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్స్. సో దిస్ ఈస్ ఫర్ యూ. అమ్మవారి ఆశీస్సులు మీకంటే ఈ గిఫ్ట్ పర్ఫెక్ట్ ఎవరికి కాదు. ఓ, థ్యాంక్ యూ సో మచ్ మేఘ్నాజీ. రియల్లీ దిస్ ఈస్ సో బ్యూటిఫుల్ ఇట్ ఇస్. థ్యాంక్ యూ. ఇది నేను మీకోసం స్పెషల్గా తెప్పించాను. అక్షిత ట్రెండ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. దే డీల్ విత్ జర్మన్ సిల్వర్. సో మీరు కోవిడ్ టైంలో ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు. సో గాడెస్ అమ్మవారు లక్ష్మీదేవిది మీరు ఎప్పుడు అలానే ఉండాలి. మీరు హ్యాపీగా లైఫ్ లాంగ్ మాతో ఇలానే వర్క్ చేస్తూ ఉండాలి. ఇయర్స్ టుగెదర్. అక్కడ 10 years ఎట్లా చేశారు, అట్లా ఇక్కడ కూడా మనం రాధమ్మ గుర్తు ఒక 10 years చేద్దాం. Thank you so much. It's really beautiful and I'm blessed to take this today actually. Thank you. ఇది చూసిన వెంటనే మీరు ఒక్కరే గుర్తొచ్చారు నాకు నిజంగానే. అందుకని నేను మీకోసమే ఉంచా. Thank you so much. ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసిన వెంటనే ఆ ఎపిసోడ్ చేసిన వెంటనే ఫొటోస్ మా చెల్లెలకి పంపించా యూఎస్లో. యూ నో మై సిస్టర్ స్టేస్ ఇన్ యూఎస్. పంపిస్తే ఫస్ట్ థింగ్ షీ టోల్డ్ మీ, ఏంటి అమ్మవారిని నీలాగా రెడీ చేసావేంటి? ఐ సెడ్ అవునా, నాకు తెలియట్లేదు ఏంటి. అడిగి నేను ఐ వెంట్ అండ్ ఐ సాట్ అండ్ ఐ వాజ్ సీయింగ్ నాలాగుందంటుంది ఏంటి మా చెల్లెలు అనేసి.
నీలాగే బొద్దుగా ముద్దుగా కూర్చోబెట్టావు. face was really exactly like I did not guess it mama but yeah exactly like I don't need this. అంటే నాకు అప్పుడు అంటే అమ్మవారు అంటే విపరీతమైన ఇష్టం, మీ అందరికీ నేను అదే తెలుసు. చూస్తాను మీరు అన్ని ఫెస్టివల్స్ ఎంత బాగా చేస్తారంటే చాలా ఇష్టం నేను నాకు అందుకే పూజ. అడుగుతా ఉంటాను ఎలా చేశారు ఫోటో చూపించండి అవును అని కదా. అవును, అందుకని అంత ఆవిడ ఇష్టం కాబట్టి టాటూ కూడా వేయించేసుకున్నాను అవును మొత్తానికి. సో కదా. దట్ షీ షుడ్ బి దేర్ విత్ మీ ఆల్వేస్ అని చెప్పి. సో అలానే బ్లెస్సింగ్ ఇస్ దేర్. దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ చార్మ్ ఇన్ యువర్ ఫేస్ లైక్ దట్ యు నో. థ్యాంక్ యూ. అన్ని ఎపిసోడ్స్లో నేను పెట్టుకునే బొట్లన్నీ మా బుజ్జమ్మ కొనిచ్చిన బొట్లు తెలుసా మీకు? షీ లవ్స్ బిందీస్ ఎ లాట్ అండ్ పెద్ద పెద్దది చాలా ఇష్టం అన్నమాట. బెంగళూరులో చాలా బాగా దొరుకుతుంది. అవును. అందుకే గిఫ్ట్ అవును, ఇచ్చాను. ఎన్ని తెచ్చిచ్చారో నాకు పెద్ద పెద్ద బొట్లు ఇష్టం అని అంటే. సో ఫస్ట్ యాజ్ యూజువల్ స్టవ్ వెలిగించుకోవాలి. నో నైస్. మీడియం ఫ్లేమ్ పెట్టినా ఇట్స్ ఓకే. ఓకేనా? ఓకే. తర్వాత ఫస్ట్ ఆయిల్ ఓకే, పెట్టిదాం. కొంచెం ఎక్కువే వేయాలా ఆయిల్? ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి. ఓకే. అంటే రైస్ మిక్స్ చేస్తాం కదా, అవును, మరి డ్రై మిక్స్ అయిపోతుంది చేసే కదా. టైంలో కూడా మేము చేసుకోవచ్చు. మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చా మనము? మిక్స్ చేసే టైంలో ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఓకే ఓకే, అంటే అప్పుడు వేడి చేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే మామూలు నార్మల్ చేసే ఆయిల్ యాక్చువల్లీ బాగుంటుంది. అర్జెన్సీగా ఉందంటే మామూలుగా కూడా వేసుకోవచ్చు. కంఫర్టబుల్, మన ఇష్టం. ఎస్. ఓకే, ఫస్ట్ ఆవాలు వేసేసారు. ఓకే, మినప్పప్పు. మినపప్పు వేస్తున్నాను. మీరేమంటారు? ఉద్దిన్ బేళే. ఓ, ఉద్దిన్ బేలే. దెన్ చనా దాల్, శనగపప్పు. కడ్లే బేళే వేసే. కా కడ్లే బేళే. కడిలే బేళే. బేలే మీన్స్ పప్పు. బేళే మీన్స్ పప్పు. ఓకే, అర్థమైపోయింది ఇప్పుడు నాకు కూడా కొంచెం కొంచెం కన్నడ గొత్తు. నో ఐ పుట్ ద పీనట్స్ కూడా. yes. ఓకే. అండ్ దెన్ హింగ్ పెట్టేయాలి. ఓకే, హింగ్ వేస్తే ఆ టేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కదా. అవును, పులిహారలో పర్టికులర్ పర్టికులర్గా ఇంగు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు కూడా. ఓ, అదే చేయడానికి ఈజీ అని చెప్పాను కదా. ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నట్టు అనిపించింది నాకు. ఇంగ్రీడియంట్స్ చాలా ఉంటుంది, మరి చేయడానికి వెరీ ఈజీ. ఓకే. గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి, బాగా గోల్డెన్ కలర్ అవ్వాలి. గోల్డెన్ కలర్ రావాలంతే, ఫుల్ రెడ్ అవ్వాలి. లేదు ఓ, ఇట్ షుడ్ బికమ్ ఆల్మోస్ట్ ఇట్ ఇస్ డన్. సీ లిటిల్ బ్రౌనిష్ అయింది. ఏం చేస్తాను ఇప్పుడు అంటే కొంచెం తీసుకొని పెట్టేసుకుంటాను. ఎందుకు? అది క్రిస్పీ లాస్ట్ గా పెడితే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఓకే, నట్టి ఫ్లేవర్ ఉంటుంది మనకి. కొంతమంది ఏం చేస్తారంటే ఫుల్ ఇది సపరేట్ గానే తీసి పెట్టేస్తారు, లాస్ట్ లో మిక్స్ చేస్తారు. అవును, నేను కొంచెం అలానే ఉంచుతాను. ఓకే, ఇది అలానే పెట్టేద్దాం. ఓకే ఓకే, ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, తగ్గించిన మంట. ఓకే, ఇప్పుడు కొంచెం కరివేపాకు పెడుతున్నాను. కొంచెం తగ్గించేసా ఫుల్గా. ఓకే, టామరిన్ వేసేనా? మొత్తం వేసేనా? మొత్తం వేసేయండి మొత్తం. ఓకే, వావ్. లైక్ యు నో చిల్లీ పౌడర్. కొంచెం చూసుకొని పెట్టాలి చిల్లీ పౌడర్. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, మన టేస్ట్ ని బట్టి. యాక్చువల్లీ మేము రసం పౌడర్ యూస్ చేస్తాను అమ్మ. ఇక్కడ నేను ఎంటీఆర్ యూస్ చేస్తున్నాము. ఇందులో ఏమంటే చిల్లీ ఉండదు, అంటే ఇట్ నాట్ బి వెరీ స్పైసీ. ఓకే ఓకే, అందుకని మీరు ఎక్స్ట్రా చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఏమైనా ఇంట్లోనే చేసుకుంటే ఇది చూసుకోండి. ఇప్పుడు రసం పౌడర్ కొంచెం 4 స్పూన్స్ పెట్టాలి. అవును, ఇలా. ఓకేనా? ఓకే, చూసుకొని పెడదాం మళ్ళీ కావాలంటే. ఓకేనా? నెక్స్ట్ జాగరి పౌడర్ వేసేయాలా? అన్నీ వేసేయాలి. ఆల్ షుడ్ బాయిల్ టుగెదర్. ఓకే ఓకే ఓకే, ఓకేనా? పులుపు, తీపి అండ్ కారం ఇన్ బ్యాలెన్స్. యు నో ఎవ్రీథింగ్ షుడ్ బి మోర్ ఇన్ దిస్ టేస్ట్. ఓకే ఓకే, సాల్ట్ ఇంత వేస్తున్నాను, తర్వాత ఒకసారి కావాల్స్తే మనం వేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, పర్లేదు, అక్కడ పెట్టేయండి. ఓకే, నేను యాక్చువల్లీ గ్రీన్ చిల్లీ ఆయిల్లోనే పెట్టాలి. ఓకే ఓకే, ఎండుమిరపకాయ కూడా వేస్తారు. ఇవన్నీ మిక్స్ చేయాలి బాగా. ఓకే, మూత పెట్టాలా లేకపోతే? మూత పెట్టొచ్చు. నేను అలానే చేస్తా. ఇప్పుడు ఒకసారి మేము అన్ని మిక్స్ చేసుకుందాం. ఓకే, తర్వాత కొంత మీడియం సిమ్లో పెట్టేసి. ఓకే, ఇప్పుడు ఫుల్ సిమ్లో ఉంది. కొంచెం పెంచండి. ఓకే, కొంచెం పెంచాను. ఓకే,
మంచి ఇది ఫ్లేవర్. ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలి. Okay. నేను ఇంకా ఇది పెట్టలేదు చూడండి, ఎందుకు అలాగా? ఈ పౌడర్ నేను పెట్టలేదు, కొంచెం లాస్ట్గా పెట్టా, అదన్నీ మిక్స్ అవ్వాలి బాగా. ఓకే ఓకే లెట్ ఇట్ కుక్. ఓకే అది పౌడర్ పెట్టాం కదా, అదన్నీ స్మెల్ అన్ని ఇట్ హ్యాస్ టు గెట్ మిక్స్డ్. ఓకే ఓకే షుడ్ బాయిల్. ఓకే. మేము పెట్టేద్దాం. ఓ నూనె అంతా బయటికి వచ్చేసిందండి చక్కగా. ఇప్పుడు మిరియాలు అండ్ నువ్వులది పౌడర్ వేశారు. ద స్మెల్ ఇస్ ఆసమ్ యార్. నేను ఎప్పుడు కుకింగ్ చేస్తే మీకు తెలుసా, నేను కొంచెం టేస్ట్ చూస్తాను. చూడండి, నాకు ఉంది అలవాటు. చాలా మంది అంటారు వంట చేసేటప్పుడు టేస్ట్ చేయకూడదని, కానీ ఎన్నిసార్లు టేస్ట్ చేస్తే అన్నిసార్లు అప్పుడే మనకు అర్థమవుతుంది. కొంచెం చిల్లీ పౌడర్ పెడుతున్నాను ఎందుకంటే కావాలి, స్పైసీనెస్ వేస్తున్నారు. స్పైసీగా ఉండాలి. లేదు ఎందుకంటే మేము రైస్ చేస్తున్నాం కదా. ఇది ఏంటంటే మీరు రైస్ లో కూడా మిక్స్ చేసుకోవచ్చు, ఇడ్లీతో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, రోటీస్, దోశ విల్ బి వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇంద్రాకి రేపు దోశ పులియోగరై. అండ్ వి నీడ్స్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ ఆల్సో. ఇంకొంచెం సాల్ట్ వేయాలా? సాల్ట్ వేయాలి. ఓకే, పెట్టేస్తాను. చాలా మంది అంటారు దేవుళ్ళకి ప్రసాదం చేసేటప్పుడు ఉప్పు చూడకూడదు అని చెప్పి. ఏమో నేను బిలీవ్ చేయను. నేను ఏమనుకుంటానంటే ఉప్పు తగ్గితే దేవుడు ఎలా ఇష్టపడతారు, అందుకని ఉప్పు కారం అన్ని సరిపోవాలి కదా. నేను ఇదే ఫాలో అవుతాను. ఈవెన్ ఐ ఫాలో ద సేమ్ థింగ్. ఏ పూజ అయినా సరే నేను ఉప్పు చూసే దేవుడికి ప్రసాదం పెడతాను. చాలా మంది తిడతారు, బట్ నాకు అదే అలవాటు అయిపోయింది ఇంకా. ఓకే, ఆల్మోస్ట్ రెడీ నౌ. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా, ఇది అన్ని పెట్టేస్తా. మనం తీసి పెట్టుకున్న లాస్ట్లో పెట్టేస్తా. ఓకే ఓకే ఓకే. సో మనం పక్కకు తీసి పెట్టుకున్న పల్లీలు అవన్నీ రోస్ట్ చేసుకున్న శనగపప్పు అండ్ మినప్పప్పు, ఆవాలు ఏదైతే కొంచెం తీసి పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు యాడ్ చేశారనమాట. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఇంకా కొంచెం 2 నిమిషం అలానే. ఓకే ఓకే ఓకే, మంచిగా చేసుకుందాం. ఎందుకు మనకి తొందర ఏం లేదు అసలు. It's already ready. Put all the ingredients, only have to remember the ingredients అంతే. చేసి ఒక బాక్స్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 week ఏంటి 1 month you can keep. మేరా వల్ల 1 month you can keep. ఈ రెసిపీ 1 month వరకు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అంటండి, ఏమీ పాడవదంట. సో మీరు కూడా చేసుకొని ఊరుకూరికే మళ్ళీ పని లేకుండా అలా చేసుకుంటే బాగుంటుంది. బికాస్ ఐ హావ్ సీన్ ఇక్కడ పులిహార ఏం చేస్తారు, అందరికీ చాలా నచ్చుతుంది. ఎనీ ఫెస్టివల్ ఉంటే ఇంట్లో చేస్తారు, పులిహార ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అవును, నిజంగానే. అందుకని నేను మీతో ఈ డిష్ ఎందుకు చేయించానంటే ఒక కొత్త డిష్ తెలియాలి కదా జనానికి, అందుకని నేను ఈ డిష్ అని చెప్పాను. పులిహార పులుసు కూడా మేము అంతే చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 month వరకు పాడవదు. అది సమ్ పీపుల్ అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే గార్లిక్ ఎక్స్ట్రా పెట్టుకుంటారు, వాళ్ళు గార్లిక్ నచ్చుతుందంటే అది కూడా పెట్టుకోవచ్చు. మనం దేవుడికి గార్లిక్ పెట్టాం కదా, మేము పెట్టాం కదా, మేము చెప్తున్నాను కొంచెం డిఫరెన్స్ లో ఏమైనా టేస్ట్ ఏమైనా మారాలనుకుంటే. ఓకే ఓకే, దేవుడి ప్రసాదం కాబట్టి మనం గార్లిక్ వేయట్లేదు, మీకు కావాల్సిన గార్లిక్ కూడా. ఇట్ ఇస్ రెడీ. ఓకే, నౌ వాట్ ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ రైస్కి ఎంత కావాలో అంత గ్రేవీ మేము ఇక్కడ ఉంచుకున్నామండి. పులియోగరే మిక్స్ కొంచెం పక్కకు తీసి పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని తినేసేయాలా? ఓకే, ఇంకొంచెం వేయినా? ఇంకా కొంచెం కావాల్సింది వేయినా? వేసేయండి. ఓకే, నేను ఎందుకు తీసేసా అంటే అది మీరు పెట్టుకోవచ్చు కదా, ఇంకేమైనా చేసుకోవచ్చు. దోశతో, రోటీతో. The rest of the పులియోగరే mix is for me. No, see, this is almost ready now. Mix చేశాను. కొంచెం గార్నిషింగ్ కోసం నేను కొత్తిమీర వేస్తాను. ఓకే, కావాలంటే డ్రై కోకోనట్ కూడా వేసుకోవచ్చు. డ్రై కోకోనట్ గ్రేట్ చేసేసి ఓకే వేసుకోవచ్చు అండి. మిక్స్ చేసుకోవచ్చు. దాన్ని ఏం రోస్ట్ గీస్ చేయక్కర్లేదు, ఏమీ లేదు. అలానే వై వి ఆర్ నాట్ యూజింగ్ ద రా కోకోనట్ అంటే ఇది మేము పెట్టాం కదా, అంటే ఇది చేసుకొని మేము పెడతా ఉన్నాము ఒక 1 month అలా. సో డ్రై కోకోనట్ ఏమీ అవ్వట్లేదు. ఓకే ఓకే, అందుకోసం పాడవదు కాబట్టి మీరు డ్రై కోకోనట్ వేస్తున్నారు. ఓకే,
సో డ్రై కోకోనట్ కూడా వేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంత బ్యూటిఫుల్ రెసిపీ మాకు చూపించారు. ఇప్పుడు మనం ఇది సర్వ్ చేసుకొని నార్మల్గా అయితే దేవుడికి ప్రసాదం పెడతారు, కానీ నవరాత్రి ఎపిసోడ్స్లో మీరు నా గెస్టే నా దేవుడు. సో మీరే టేస్ట్ చేయాలి ఫస్ట్, తర్వాత నేను కూడా టేస్ట్ చేస్తాను. ఐఎమ్ వెరీ డైయింగ్ టు, నా నోటి నుంచి వాటర్ వస్తుంది నాకు, అప్ టు టేస్ట్, ఎందుకంటే బాగా వస్తుంది కదా. సో ఫస్ట్ విల్ సర్వ్ ఇట్. ఓకే ఓకే, చాలు 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 చాలు. ఓకే, ఒక చిల్లీ ఉంది. ఓకే, వేసుకుందాం. సో మన యమ్మీ యమ్మీ టేస్టీ పులియోగరే సౌమ్య గారు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సౌమ్యాజీ. నేను ఒక కొత్త డిష్ నేర్చుకున్నాను. ఎవ్రీ డే మై మామ్ సేస్ ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ ఎనీథింగ్. సో కుకింగ్ కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి ఈరోజు నేను కూడా ఒక కొత్త డిష్ నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సో mach. ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి, లేకపోతే ఇద్దరం కలిసి ఒకేసారి టేస్ట్ చేద్దాం. కలిసి చేద్దాం ఈరోజు. ఓకే, యూజువల్లీ ఈజీ కదా చేయడానికి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి, కరెక్ట్గా బ్యాలెన్సింగ్ చేయాలి అంతే. నాకు అన్నీ నచ్చిపోయాయి. ఆసమ్ ఆసమ్ ఆసమ్. ఆ పీనట్స్ క్రంచీనెస్, చనా దాల్, దట్ నైస్ టామరిండ్ టేస్ట్, సో మచ్. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఒక పండక్కి పులిహార చేస్తే ఒక పండక్కి పులిహోర చేస్తారు. అవును, అందరూ చేస్తారు ఇప్పుడు కదా. ట్రై చేస్తే మీరు కూడా చేయండి నాలాగా ఇక మీదటి నుంచి. ఇట్ ఈస్ సో యమ్. సో థ్యాంక్ యూ సో మచ్ సౌమ్యాజీ, మీరు వచ్చినందుకు యూ హ్యావ్ మేడ్ మై డే. అండ్ ఈ ఎపిసోడ్ ఇంత బ్యూటిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఓవర్వెల్మ్డ్. ఇట్స్ గ్రేట్ ప్లెజర్ కమింగ్ ఇన్ యువర్ ఎపిసోడ్. ఎందుకంటే నేను కూడా బాగా కుకింగ్ చేస్తానని అందరికి తెలియాలి. కర్ణాటక స్టైల్ చూపించాము కదా, చూపించేద్దాం. సో ఇంకా చాలా చూపించేద్దాం, వాళ్ళు నేర్చుకుంటారు. ఇక మీద నుంచి షూట్ బ్రేక్ దొరికిందంటే నేను బుజ్జమ్మ ఇద్దరం కలిసి నేను కూడా కన్నడ వంటలని నేర్చుకుంటాను, మీరు కూడా నేర్చుకోండి మా ఇద్దరితో పాటు, నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. 3వ రోజు ఇంత బ్యూటిఫుల్గా, ఇంత మంచిగా, అందంగా, అండ్ మేమిద్దరం ట్విన్నింగ్ అనుకోకుండా. మీకు తెలుసా గాయత్రి దేవికి గాయత్రి అమ్మవారికి గ్రీన్ కలర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు చెప్పలేదు. నేను యాక్చువల్లీ చెప్పాను, నా సారీ కలర్ అనుకున్నాను నిన్న, చాలా బిజీ ఉన్నాను కాబట్టి అందుకే మీకు చెప్పలేదు కదా. నేనేంటి గ్రీన్ శారీ నేను రోజు ఏ రోజు అమ్మవారికి తగ్గట్టు ఆ కలర్ శారీస్ నేను వేసుకుంటున్నాను అనమాట. ఆల్ శారీస్ ఆర్ నో మై సిస్టర్ మాత్రిక, లేబుల్ మాత్రిక ఫ్రమ్ జూబ్లీ హిల్స్, మా అక్క దగ్గర బ్యూటిఫుల్ శారీస్. సో ఈరోజు నేను మంచి వెంకటగిరి పట్టు కట్టుకున్నాను అనమాట. అనుకోకుండా సౌమ్య గారు కూడా గ్రీన్ వేసుకున్నారు. సో మేమిద్దరం ట్విన్నింగ్ అనమాట. Goddess only made us wear green because her favorite color kada. సో ఇంకా ఇలాంటి మంచి మంచి ఎపిసోడ్స్ మీరు చూడాలి అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. కానీ దీనికి ముందు మనము బుజ్జమ్మకి తాంబూలం ఇచ్చుకోవాలన్నమాట. అమ్మవారు కదా, అందరూ ఈ 9 రోజులు నా ఇంటికి వచ్చే ప్రతి ఒక్క సెలబ్రిటీ గెస్ట్ నాకు అమ్మవారితో సమానం. సో మీకు పసుపు కుంకుమ ఇచ్చి పంపించాలి అని నాకు ఒక చిన్న కోరిక. సో ఇక్కడ చేయలేము కాబట్టి వీ విల్ డూ ఇట్ ఇన్ ద హాల్. Sure. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. A small gift from our side. Thank you so much, Meghna ji. What was the need for మీకు ఈ గిఫ్ట్ నేను ఎందుకు సెలెక్ట్ చేశానని ఒకటి చెప్పాలి. మీరు నార్మల్గా అయితే శారీస్ ఎక్కువ కట్టుకుంటారు, కానీ నాకు మా సౌమ్య గారు చాలా యంగ్ అండ్ డైనమిక్గా కనిపించాలి అని చెప్పేసి ఐ గాట్ ఎ లెహంగా ఫర్ యూ. మీ చీరలు ఎన్నైనా మీరు కొనుక్కుంటారు కదా, అందుకే నేను అందుకే చీర కొనలేదు మీకు. నైస్. సో మీ కలర్కి ఐ హోప్ యూ లైక్ ఇట్. బాగుందా? మీకు చాలా బాగుంది. నైస్ నో. అండ్ దిస్ కలర్ ఇట్ విల్ లుక్ ఆసమ్ ఆన్ యూ. బ్లౌజ్ మీరు కుట్టించుకోవాలి, ఎందుకు అని అంటే మీకు నచ్చినట్టు ఇచ్చేస్తుంది అని చెప్పి. సో అందరికీ తెలుసు మా లేబుల్ మాత్రిక, మా అక్క ఉమా, షీ సెలెక్టెడ్ దిస్ గిఫ్ట్ ఫర్ యూ. వి బోత్ టుగెదర్. సో హోప్ మీకు నచ్చి ఉంటుంది అని. మీరు కుట్టించుకుని వేసుకున్న తర్వాత మాకు ఒక ఫోటో షేర్ చేయండి. షూర్ చేస్తా. ఓకేనా? షూర్.
ఇంకా ఇటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీరు లేబుల్ మాత్రికకి వెళ్ళి ఫెస్టివల్ టైంలో మంచిగా షాప్ చేసుకోవచ్చండి. నా గెస్ట్లందరూ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నాకు వీళ్ళందరూ చాలా క్లోజ్ ఇన్ మై లైఫ్. సో దే ఆర్ ఆల్ వెరీ స్పెషల్ టు మీ. సో ఐ వాంట్ దెమ్ ఆల్ టు లుక్ వెరీ బ్యూటిఫుల్. దే ఆర్ ఆల్రెడీ వెరీ బ్యూటిఫుల్ పీపుల్. సో ఇంకా మావి మంచి మంచి ఎపిసోడ్స్ మీరు చూడాలి అనుకుంటే మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో బుజ్జమ్మ ఎపిసోడ్స్ మీకు ఏమైనా కావాలి, కుకింగ్ ఎపిసోడ్స్ అంటే కింద మెసేజ్ బాక్స్లో పెట్టండి. ఏం కావాలని చేస్తాము. లొకేషన్లో కూడా ఖాళీ దొరికితే చేస్తాము ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. That's okay. It's a great pleasure to come. Thank you. Lots of love. Bye-bye. మనము దేవుడి ప్రసాదాలు మనం గుళ్ళో తినేటప్పుడు కమ్మగా ఉంటుంది, అవునా? అది ఎందుకు వస్తుందంటే పాలేసి పెరిగేయటం మూలాన కమ్మగా ఉంటుంది అనమాట పెరుగన్నం అనేది. ఓకే, అల్లం వేసి మనం వచ్చి గర్భ ఆడదాము అని చెప్పేసేసి పంఖీడా అంటే టు ది బర్డ్స్ అన్నమాట చెప్తున్నారనమాట. పంఖీడాజో ఉడిని జజో అంటే తొందరగా వెళ్ళి అమ్మవారికి చెప్పు మాకాళి వచ్చేసింది, సో కమ్ వి ఆల్ విల్ ప్లే గర్భా. ఇంత బ్యూటిఫై చేసినందుకు అందరికీ అర్థమవుతుంది అయితే. సో యువర్ ప్రెజెన్స్ మెంట్ ఎ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే హౌ డిడ్ యూ అడాప్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? ఓకే, బేసిక్లీ నేను ఏంటంటే ఐ బిలీవ్